ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ఏడాది తొలి రోజున మంత్రులు ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే మరింతగా కష్టపడి పనిచేయాలన్నారు. వర్గ విభేదాలను దూరం పెట్టాలని సీఎం సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని ఆయన ఎన్నికల్లో గెలిచి తీరాలని పేర్కొన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారం తిప్పికొట్టాలని, అదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయాలని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రతి ఒక్కరూ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. తాను మారాలని, అందరూ మారాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో తమ పార్టీలోకి మరిన్ని వలసలుంటాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కొత్త ఏడాది తొలి రోజున మంత్రులు ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే మరింతగా కష్టపడి పనిచేయాలన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి రాము, నూతన సంవత్సరం వేళ మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేశారు, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. ఏదైతే 2025 నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు ముఖ్య నేతలు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, కొన్ని చిన్నప్పులు కూడా వేశారని చెప్పి తెలుస్తా ఉంది. కొన్ని కఠినమైన పదాలు కూడా వాడారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నేను మారాను, మీరు మారండి, పార్టీ నేతలకు సమయం ఇస్తాను, అందరి రిపోర్టు నా దగ్గర ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీలు కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా ఆయన రాని వాళ్ళకు కూడా కొంతమందికి ముఖ్యులకు ఫోన్ కూడా చేశారని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా మనం క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు 4 స్తంభాల్లో నిలబడి పార్టీ కోసం పనిచేయాలి. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టికెట్లు వస్తాయి, కుదరని వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేస్తాం. తర్వాత పనిచేయని వారికి మాత్రం ఉపేక్షించేది లేదు అంటూ ఆయన చెప్పినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు ఈ సందర్భంగా చాలాసేపు మంత్రులతో వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేర్చారని తెలుస్తుంది. ఏడాది కాలంలో మనం తెలిసి ఏ తప్పు చేయలేదు, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీల పైన ఎక్కువ దృష్టి పెట్టి మనం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి రైతు భరోసా కూడా అమలు చేయబోతున్నాము. ఇప్పటికే రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడ చేయని విధంగా కూడా మనం ముందుకు పోతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు, గ్రూపులు ఇవన్నీ కూడా పరిశీలించాలి. నా గురించి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ గురించి కూడా మీ కింది స్థాయి కార్యకర్తలు ఆ విధంగా అనుకుంటున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు ఇద్దరితో కొంత ఇబ్బంది పడుతుందని చెప్పనుకోవాలి. కాబట్టి ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయొద్దు, ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా చూసుకోవాలి, ఉన్న చోట సర్దుకుపోయి ముందుకు వెళ్ళాలని కూడా స్పష్టం జరిగింది. ఏడాది పాలనలో మనకు తెలిసి ఏ తప్పు చేయలేదు, తెలియకుండా కొన్ని జరిగే తప్పులపై చేయలేదు. కాబట్టి ఏడాది పాలన అనుభవాలు వచ్చే 4 ఏళ్లకు ఉపయోగపడుతూ విధంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంగన్వాడీలు, రేషన్ డీలర్ల నియామకంలో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలంటూ మంచి కోరగా ఆన్లైన్ లో దరఖాస్తు తీసుకుని పారదర్శకంగా నియమాలు చేపట్టకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి 80% నిధులు, 80% టికెట్లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం మీద నిన్న ఏదైతే నూతన సంవత్సరాన్ని శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నాయకులందరితో కూడా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. మరి మన పార్టీలో చాలా వలసలు ఉంటాయంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కేవలం 119 సీట్లకు గాను 63 సీట్లు మాత్రమే గెలిచింది. సిపిఐ ఒక సీటు గెలిచి మొత్తం 64 సీట్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం 2023 డిసెంబర్ 7వ తేదీన ఆయన ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి గారితో పాటు 11 మంది మంత్రులు, మొత్తం 12 మంది మంత్రివర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల
ప్రక్రియతో పాటు లోక్సభ ఎన్నికల ప్రక్రియ అనంతరం కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ఆ అంశం పైన అటు అవిశ్వాస వాళ్ళ పైన బహిష్కరణ వేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతా ఉంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇంకా ఎంపీ ఎమ్మెల్యేలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తులు చెప్తున్నప్పటికీ ఒక ప్రక్రియ కొంత బ్రేక్ వచ్చిందని చెప్పి అనుకోవాలి. రేపు టీసీఎస్ ఎమ్మెల్సీ కానీ, తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, ఈ ప్రక్రియలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ విధమైన చేరికలు ఉంటాయని మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాములు.